వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. బీజేపీ అధిష్టానం ఉభయ గోదావరి జిల్లాలకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ బీజేపీని రాష్ట్రంలోనూ ఉభయ గోదావరి జిల్లాలోనూ బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నారు. ఆ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడ్డ పాక సత్యనారాయణ ఏకంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. పాక సత్యనారాయణకు రాజ్యసభ సీటు దక్కడంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కీ రోల్ పోషించారట. ఏపీ బీజేపీలో అసలు కంటే కొసరుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే మాట గత కొన్నేళ్లుగా వినిపిస్తూ వస్తోంది. ముఖ్యంగా పారాషూట్ నాయకులకే ఎక్కువ టికెట్స్ ఇచ్చి అసలు సిసలు కార్యకర్తలను పక్కన పెడుతున్నారనే అసంతృప్తి పార్టీ క్యాడర్లో ఉంది. దాన్ని పోగొట్టుకునేందుకే అధిష్టానం ముందు నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న వారికి పెద్దపీట వేసే పనిలో పడిందట. ఏపీ బీజేపీలో కష్టపడే వారి కంటే వలస నాయకులకి అవకాశాలు వస్తున్నాయన్న అసంతృప్తి కాషాయ శ్రేణుల్లో ఉంది. అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుతం పురంధరేశ్వరులు వేరే పార్టీల నుంచి వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన 6 లోక్సభ సీట్లలో 5 సీట్లను పారాషూట్ బ్యాచ్ కే ఇచ్చారు. నర్సాపురం ఎంపీ టికెట్ ప్రస్తుతం ఎప్పటి నుంచో బీజేపీని నమ్ముకుని ఉన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు దక్కింది. శ్రీనివాస్ వర్మ గెలిచాక నరేంద్ర మోదీ కేబినెట్ లో సహాయ మంత్రి పదవి ఇచ్చి అస్సలు సిసలు బీజేపీ కార్యకర్తకు ఎప్పుడైనా ప్రాధాన్యత దక్కుతుందన్న నమ్మకాన్ని క్యాడర్ కు కలిగించగలిగారు. గత ఎన్నికల సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన సోము వీర్రాజును తాజాగా ఎమ్మెల్సీ చేసి ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని మొదటి నుంచి నమ్ముకుని ఉన్న పాక వెంకట సత్యనారాయణను అనూహ్యంగా రాజ్యసభకు ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అది బీజేపీలో ఓ సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా కాషాయ శ్రేణులు భావిస్తున్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఈ స్థానంలో పాక వెంకట సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలోని బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కరసేవకులుగా పనిచేసి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన నేతలకు తగు ప్రాధాన్యత ఇచ్చే పనిలో బీజేపీ పెద్దలు పడినట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే పాకా సత్యనారాయణకి అదృష్టం కలిసొచ్చింది. ఆర్ఎస్ఎస్ కు చెందిన సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే కేంద్ర మంత్రిగా వర్మ, ఎమ్మెల్సీగా వీర్రాజు, రాజ్యసభ సభ్యుడిగా సత్యనారాయణకు అవకాశాలు దక్కాయంటున్నారు. ఇక గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నుంచి కూటమి మద్దతుతో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూపతి రాజు శ్రీనివాస వర్మ సుమారుగా 2,75,000 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. అప్పట్లో ఆయనకు వచ్చిన మెజారిటీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడం సంచలనమైంది. ఇక తాజాగా చూస్తే సుమారు 45 సంవత్సరాల పాటు బీజేపీలో పలు పదవులను దక్కించుకున్న భీమవరం గౌడ సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పార్టీ నుంచి పాకా సత్యనారాయణకు అవకాశం దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీరా చూస్తే మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రికి చెందిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. దీంతో పాకా సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ శ్రేణులు నిరుత్సాహపడ్డారు. ఇంతలో పాకా సత్యనారాయణకు రాజ్యసభ దక్కింది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఢిల్లీ పెద్దల దగ్గర చేసిన లాబియింగ్ కారణంగానే పాకా సత్యనారాయణకు రాజ్యసభ సీటు దక్కిందట. పాకా సత్యనారాయణ 45 సంవత్సరాలుగా బీజేపీలో పనిచేస్తుంటే శ్రీనివాస్ వర్మకు బీజేపీతో 35 ఏళ్ల అనుబంధం ఉంది. ఓటమి తప్పదని తెలిసినా కూడా 2019లో నరసాపురం పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ పోటీ చేశారు. బీజేపీ అధిష్టానం ఏ పిలుపు ఇచ్చినా శ్రీనివాస్ వర్మ ఆ కార్యక్రమాన్ని తన భుజం మీద వేసుకుని విజయవంతం చేశారు. అందుకే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మను పార్టీ అధిష్టానం నిలబెట్టి గెలిచాక మంత్రి పదవి సైతం కట్టబెట్టింది. క్షత్రియ వర్గానికి చెందిన శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కడం, కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ పదవి, తాజాగా చూస్తే గౌడ సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణకు రాజ్యసభ స్థానం దక్కాయి. దాన్ని బట్టి చూస్తే బీజేపీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని పార్టీని పటిష్టపరచడానికి ఆర్ఎస్ఎస్ భావజాలం గల సీనియర్ నాయకులకు పదవులు కట్టబెడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా బీజేపీ పునాదులు పటిష్టపరచుకోవడానికి స్కెచ్ గీస్తున్నట్లు కనిపిస్తోంది. భీమవరంకు చెందిన భూపతిరాజు శ్రీనివాస వర్మ పార్టీ పరంగా తన పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన హవాను చాటుకుంటున్నారు. ఇదే సమయంలో భీమవరంకు చెందిన పాక సత్యనారాయణకు కూడా బీజేపీ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో ఉభయ గోదావరి జిల్లాలో బీజేపీ మరింత స్ట్రాంగ్ అయ్యే పరిస్థితి ఉందంటున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నెలలో భీమవరం పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా పాక సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే పాక సత్యనారాయణకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పదవి దక్కుతుందని అందరూ భావించారు. ప్రస్తుతం అదే నిజమైంది. ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని భావించిన పాక సత్యనారాయణ నేడు ఆయన కూడా ఊహించని విధంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏదేమైనా బీజేపీ పెద్దల అనూహ్య నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.